ఛాంబర్ కి ఫిల్మ్ ఫెడరేషన్ కి మధ్య ఇప్పుడు పెద్దవారే నడుస్తుంది. 30% పెంచాలని వారు 3 పైసలు కూడా పెంచమని వీళ్ళు భీష్మించుకుని కూర్చోవడంతో అసలు ఈ పంచాయతీ ఎప్పుడు తెగుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారంతా. అయితే తాజాగా ఫెడరేషన్ ని అసలు కేరే చేయమంటూ ఛాంబర్ హుకుం జారీ చేసింది. దీంతో బంద్ అనౌన్స్ చేసి ఫెడరేషన్ తప్పు చేసిందా ఏంటి అన్న డిస్కషన్ కి తెర తీస్తున్నాయట ఇండస్ట్రీ వర్గాలు. మీరెన్ని ధర్నాలైనా చేసుకోండి, 30% కాదు కదా 3 పైసలు కూడా పెంచమంటూ లెటర్ వదిలింది ఛాంబర్. పైపెచ్చు ఎవరితో పని చేయించుకోవాలో మా ఇష్టం, కావాలంటే కొత్త వారిని కూడా తీసుకొస్తామంటూ మెలికపెట్టింది కూడా. దీంతో పెరగడం దేవుడెరుగు, ఉన్న ఉద్యోగాలకే ఎసురు వచ్చేలా ఉందే అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. వాస్తవానికి యూనియన్ అంటే లక్షలు పోసి కార్డ్స్ తీసుకోవాలి, అంటే టాలెంట్ ఉన్నా లేకున్నా కార్డు ఉంటే చాలు పనిలో కుదిరిపోవచ్చన్నమాట. దీంతో అసలు మేము తీసే సినిమాలకి టాలెంట్ కావాలి కానీ కార్డు హోల్డర్స్ కాదు అంటూ ఇప్పుడు ఇదే విషయాన్ని హైలైట్ చేస్తుంది ఫిల్మ్ ఛాంబర్. కాకపోతే సినిమా ఇండస్ట్రీనే నమ్ముకుని ఎప్పటి నుండో వేలాది కుటుంబాలు జీవిస్తున్నాయి కాబట్టి మధ్య మార్గంగా సమస్యని సామరస్యంగా పరిష్కరించుకుంటే బాగుంటుంది. కానీ ఇలా నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టుగా వెళితే మొదటికే మోసం వస్తుందని 2 వర్గాలు గ్రహిస్తే మంచిది. అయితే 100 కోట్ల సినిమాలకి కూడా అదే బత్తాలతో పనిచేయడం అంటే వర్కర్స్ కి మనసొప్పదు కూడా. మరి ఈ క్రమంలో అంతా మనవాళ్లే అని సినిమా స్థాయిని బట్టి డైలీ వేజెస్ ని ఫిక్స్ చేస్తారా, లేక కార్డులను ఎత్తేసి సమూల మార్పులకి శ్రీకారం చుడతారా? కాదో కూడదంటూ ఇలాగే వారిని కంటిన్యూ చేస్తారా? For more videos like this, subscribe Big TV channel.